మణిపూర్ మళ్లీ భగ్గుమంటోంది. నిరసనలతో హోరెత్తిపోతోంది. ఏటి కీలక నేత అరెస్టుతో మళ్లీ హింస చెలరేగింది. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు నిషేధాజ్ఞలు విధించారు. పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. మణిపూర్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మళ్లీ అల్లర్లు చెలరేగాయి. మైతి వర్గానికి చెందిన అరంబై టెంగోల్ కీలక నేత కనన్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో హింస చెలరేగింది. 5 జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. యువత రోడ్డెక్కింది. పలుచోట్ల ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామని బెదిరింపులకు దిగారు. టైర్లను తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. వాహనాలపై రాళ్లు రువ్వారు. బస్సులు, వాహనాలకు నిప్పుపెట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమస్యాత్మక జిల్లాల్లో మణిపూర్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంపాల్ వెస్ట్, ఇంపాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్, కాక్చింగ్ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇంపాల్ ఎయిర్పోర్ట్ వద్ద పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. మైతీ కూకీ జాతి ఘర్షణలో పాల్గొన్నట్లు కనన్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2024 ఫిబ్రవరిలో జరిగిన అదనపు పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ ఇంటిపై దాడి, ఓ సీనియర్ పోలీస్ అధికారి కిడ్నాప్లో కనన్ సింగ్ ప్రధాన నిందితుడు. అప్పుడు అతను మణిపూర్ పోలీస్ కమాండో యూనిట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏటీలో భాగస్వామిగా మారాడు కనన్ సింగ్.